16/3/2026 సోమవారం రాశిచక్రము గోచార ఫలితములు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ప్రయాణాలు ఉన్నాయి. బంధుమిత్రులతో గడుపుతారు, మాట్లాడుతారు, ఇంట్లో ప్రశాంతంగా గడుపుతారు, గృహోపకరణాలు కొంటారు, ఉద్యోగంలో తృప్తి కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారు ధైర్యం చేస్తే లాభపడతారు. షేర్లు, జూదములో లాభాలు రావచ్చును. స్త్రీల వల్ల సహకారాలు ఉన్నాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. అధికారుల వలన గౌరవం పొందుతారు. మనం సంతోషపడే వార్తలు వింటారు. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ధనలాభం కలదు. వాక్చతురతతో ఇతరులతో సంతోషపెడతారు. వాక్చతురత వలన, తెలివితేటల వల్ల, మాటల వల్ల పనులు జరుపుకుంటారు. ఆహ్వానాలు ఉన్నాయి. విందు భోజనాలు చేస్తారు. సకాలంలో పనులు చేసుకుంటారు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారు అనవసరంగా ఆలోచనలు చేస్తారు. కలత్ర విషయాలు ఉంటాయి. వ్యక్తిగత పనులు ఉంటాయి. వ్యక్తిగత వ్యాపారాలు ఉంటాయి. మనసు స్థిమితంగా ఉండదు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి శుభ కార్యక్రమాలకు ధనం ఖర్చు చేస్తారు. దాన ధర్మాలు చేస్తారు. దైవభక్తి, దైవ దర్శనాలు చేస్తారు. స్వల్ప అనారోగ్యం ఉండవచ్చును. వ్యాపారము, ఉద్యోగాల ధనలాభం కలుగును. బంధుమిత్రుల సహాయం చేస్తారు. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ధనేతర లాభాలు ఉన్నాయి. కష్టపడకుండానే లాభపడతారు. ధనము చేకూరుతుంది. సంతానం వల్ల సంతోషం కలుగుతుంది. నీచంగా ధనార్జన చేస్తారు. తలనొప్పి వంటివి రావచ్చును. అధికారుల ద్వారా, పెద్దల ద్వారా ఇబ్బందులు ఉంటాయి. బంధువులతో మాటలు పడతారు. అనవసర ఆటంకాలు ఉండవచ్చును. ఓం శాంతి.